మోహన్ గారు చక్కగా మాట్లాడారు. కమిటెడ్ సోల్జర్గా పనిచేస్తామన్నవారు ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అవ్వాల్సిన వారు రేపు నుంచి జాయిన్ అవ్వండి. ఎంపీలుగా తెలంగాణలో బాబు మోహన్ గారికి మీరు అందరికీ తెలుసు. బాబు మోహన్ గారికి డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు హరిప్రసాద్ గారు. ప్రెస్ అందరికి, మీడియా అందరికి నమస్కారం. నా పేరు కోనపరెడ్డి హరిప్రసాద్. నేను ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కాదు, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. ఐఏఎస్ ఐపీఎస్ పాలిటిక్స్లో ఫెయిల్ అయ్యారు, కానీ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్లో ఫెయిల్ కాదు. నేను ఈ పార్టీలో చేరడానికి కారణం కేవలం బాబు మోహన్ గారు. బాబు మోహన్ గారు ఆయన జాయిన్ అయ్యారు కాబట్టి నేను జాయిన్ కావాలని చెప్పి అనుకుని వచ్చేయాలి. నిన్న పాల్ గారితో, మా నేషనల్ ప్రెసిడెంట్తో సుదీర్ఘంగా చర్చ చేశాను 3 గంటల పాటు. బాబు మోహన్ గారిని తెలంగాణ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయండి, ఆంధ్రకు ఒక అనౌన్స్ చేయండి, మీరు నేషనల్ ప్రెసిడెంట్ ఉండండి, మీకెళ్తే అందరూ పనిచేస్తారు, మీ నాయకత్వం అంతా పనిచేస్తారు అని చెప్పాను. నా మాటని ఈరోజు అనౌన్స్ చేశారు, చాలా సంతోషం. అయితే ప్రజాశాంతి పార్టీ పిఎస్పి ముందులాగా ఉండదు, ముందులాగా ఉండదు అనుకోవద్దు. మొత్తం సుదీర్ఘమైన మార్పులు జరిగినాయి, జరుగుతాయి. కేఏ పాల్ గారు ఇంటర్నేషనల్ ఇవాంజలిస్ట్. ఈ 197 దేశాల్లో కూడా జనానికి తెలుసు, మీ అందరికీ తెలుసు, గ్రామాల్లో కూడా తెలుసు. ఇంతవరకు గ్రామాల నుంచి ఓట్లు ఎందుకు రాలేదంటే ప్రచారం జరగలేదు. ఇప్పుడు గ్రామాల్లో కమిటీలు, మండలాల్లో కమిటీలు, జిల్లాల్లో కమిటీలు, జిల్లా ప్రెసిడెంట్స్ వస్తారు, కాన్స్టిట్యూయెంట్స్ వైజ్ ఇన్ఛార్జ్ ఉంటారు. మొత్తం ఇక అంతా కూడా ప్రక్షాళన జరుగుతుంది. ఈ 6-7 పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో, ఆ 6-7 పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీల కన్నా ధీటుగా ప్రజాశాంతి పార్టీ పిఎస్పి ఎదుగుద్ది. సో అలాంటి డైరెక్షన్ ఇవ్వడం జరుగుద్ది. కాబట్టి ప్రజాశాంతి పార్టీ అనగానే లైట్గా తీసుకోవడం ఇక చేయకండి, లైట్గా తీసుకోవద్దు. తర్వాత కేఏ పాల్ గారు ప్రపంచ దేశాల్లో ఎంతెంత చేశారో మీ అందరికీ తెలుసు. బాబు మోహన్ గారు జాయిన్ అయ్యారు కాబట్టి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మినిస్టర్. ఆయన జాయిన్ అవ్వదు, ఎందుకు జాయిన్ కావద్దని చెప్పని నేను వచ్చి కన్సల్ట్ చేశాను. 1 నెల ముందు సత్యశీలన్ గోవిందన్ ఆయనకి నేను కాంటాక్ట్ చేశాను, మెసేజ్ పెట్టాను, నేను పాల్ గారి పార్టీలో జాయిన్ అవుతాను, ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అవుతానని చెప్పని. తప్పకుండా అండి అని చెప్పన్నారు. ఆయన మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. తర్వాత బాబు మోహన్ గారికి కూడా చెప్పాను, నేను కూడా జాయిన్ అవుతాను, మీకు జాయిన్ అయ్యారు కదా, నేను కూడా జాయిన్ అవుతాను అని చెప్పాను. సో కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. ఇంతమంది మీడియా మిత్రులు వచ్చారు. నేను ఒకప్పుడు దక్కన్ క్రానికల్లో స్టాఫర్ని, దక్కన్ క్రానికల్ రిపోర్టర్గా పనిచేసాను ఒకప్పుడు. సో 32 years ఐఏఎస్లో పనిచేశాను. అంతకుముందు దక్కన్ క్రానికల్ స్టాఫ్ రిపోర్టర్ని. ఇంకా వేరే చాలా న్యూస్ పేపర్లు పనిచేశాను. గోవాలో పనిచేశాను, రకరకాల ప్రాంతాల్లో పనిచేశాను, చాలా న్యూస్ పేపర్స్లో పనిచేశాను. టీవీ మీడియా మధ్య వచ్చినాయి. దూరదర్శన్లో కూడా న్యూస్ హెడ్గా చేస్తున్నాను, హైదరాబాద్ దూరదర్శన్. అయితే నేను ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కోసం, ఈ పార్టీకి ఆక్సిజన్ సప్లై చేయడం కోసం నా వంతు కృషి చేస్తాను. నేను ఒక్కడిని చేయలేను, ఇంకా అనేక మంది అలాంటి వాళ్ళు రావాలి, అనేక మంది ఈ పార్టీలోకి రావాలి. అంతకుముందు ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు వెనక్కి రావాలి, ఈ పార్టీతో అవినాభావ సంబంధం ఉన్న వాళ్ళు మళ్ళీ వెనక్కి రావాలి. తెలంగాణలో 17 ఎంపీలు ఇప్పుడు 2 ఫిల్ అయినాయి, మిగతా కూడా చాలామంది కాంటాక్ట్లో ఉన్నారు, ఇంకా 15 ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. బాబు మోహన్ గారి నాయకత్వంలో పార్టీ తెలంగాణ నడుస్తుంది కాబట్టి ఆయన్ని సంప్రదించి మిగతా 15 మంది కూడా పోటీ చేయాలి. పోటీ చేసేవాళ్ళు చాలా సచ్చీలతగా ఉండాలి, వాళ్ళు చాలా వైబ్రెంట్గా ఉండాలి, వాళ్ళు ప్రచారం చేసుకోవాలి. ప్రచారం అంటే అట్టటి ప్రచారం కాదు, ప్రతి గ్రామానికి, ప్రతి ప్రాంతానికి కూడా వెళ్ళాలి ప్రచారం. ఆ విధంగా వెళ్ళి అందరినీ ఆకర్షించాలి. సో ఆ విధంగా చేయాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా మొత్తం 175, 25 సీట్లకి పోటీకి పెడుతున్నారు. సో అక్కడ కూడా మంచి క్యాండిడేట్స్ అప్రోచ్ అవుతూ ఉన్నారు. నేను చెప్పారు నాకు ఇట్లా అప్రోచ్ అవుతారని చెప్పని, మంచిది. తర్వాత తిరుపతిలో కూడా ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టాలని ఆలోచనలో ఉన్నాము. ఆయన చాలా వైబ్రెంట్ పర్సనాలిటీ,
సో ఆయన పెట్టాలనుకుంటున్నాము. సో ఆయన ఇప్పుడు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు, అప్పుడు కూర్చోన్నారు, ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. సో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత తిరుపతికి మాజీ ఐఏఎస్ అంటే ఊరక సీట్లో కూర్చొని పవర్ అనుభవించి వెళ్ళిపోయిన ఐఏఎస్ కాదు, ప్రజలతో రబ్బింగ్ షోల్డర్ టు షోల్డర్ విత్ పీపుల్, ప్రజలకు భుజాలు రాసుకొని ఉన్న మనిషి. ఆయన పనిచేసినప్పుడు ఆ కోస్టల్ బెల్ట్ అంతా కూడా ఫిషర్మెన్ అందరితో కూడా చాలా అవినావ సంబంధాలు కలిగి ఉన్నారు. బై ఫేస్ గుర్తుపడతారు. అలాంటి వ్యక్తుల్ని పోటీలోకి దింపాలని పార్టీ అనుకుంటుంది. సో అయితే నేను ఒక్కటి చెప్తున్నా, మీరందరూ కూడా పాజిటివ్ కవరేజ్ ఇచ్చి కే పాల్ గారి, బాబు మోహన్ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తే ఏదైనా కూడా ప్రెస్ సపోర్ట్ లేకుండా, మీడియా సపోర్ట్ లేకుండా, అది టీవీ, అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మీడియా సపోర్ట్ లేకుండా ఏ పార్టీ కూడా ఎదగదు. మీడియా సపోర్ట్ తప్పనిసరి కావాలి. మీడియా 50%, మిగిలిన 50% పార్టీ వర్క్ చేయడం, పొలిటికల్ పార్టీ వర్క్ చేయడం ఉంటుంది. కాబట్టి మీరు బాగా సపోర్ట్ చేసి ఉంటే, సపోర్ట్ ఇస్తూ ఉంటే ప్రజాశాంతి పార్టీ ప్రస్తుతానికి ఈ ఈ ఈ ఎలక్షన్స్కి పవర్లోకి రాకపోయినా నెక్స్ట్ పవర్లోకి వచ్చే అవకాశం పూర్తిగా ఉంది. దాని విధి విధానాలు ఆ విధంగా తయారు చేసాము, పూర్తిగా ఉంది. సో పూర్తిగా పాలిటీషియన్స్ని, ప్రజలకు హెల్ప్ చేసే పాలిటీషియన్స్ని తయారు చేయడం జరుగుతుంది. సో కాబట్టి కొత్త రాజకీయ నాయకుడు అని నన్ను పిలుస్తారు. మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం కూడా ప్రతి గ్రామంలో కూడా కొత్త రాజకీయ నాయకుడు పోస్టర్ ఉంది. ఇక్కడ తెలంగాణలో కూడా చాలా పోస్టర్స్ ఉన్నాయి. 20 రకాల పోస్టర్స్ వేయడం జరిగింది. 20 రకాల పోస్టర్స్ డిఫరెంట్ మ్యాటర్ వేసి చేసాము. దానివల్ల కొత్త రాజకీయ నాయకుడిగా నాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఫ్యాన్ ఫాలోయింగ్ కొన్ని వేలల్లో ఉంది. కొన్ని వేలల్లో కేవలం పోస్టర్ వాళ్ళు మాత్రమే వాళ్ళు వచ్చారు. ఒకళ్ళిద్దరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నారు, సునీల్ లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు. సో అయితే నేను చెప్పేది ఏంటంటే, మీరు పూర్తిగా సపోర్ట్ ఇస్తే మనం ఒక వైబ్రెంట్ గవర్నమెంట్ని, ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. ఈ యొక్క ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో, వీటిల్లో కేవలం ఒకటే, స్వార్థంతో ఉన్నారు. రాజకీయ నాయకులు స్వార్థం వదులుకుంటే ఏదైనా చేయొచ్చు. సో కాబట్టి ఇంతతో ముగిస్తాను. నమస్కారం. చిన్న కరెక్షన్ ఏంటంటే, ఇప్పటికే కొన్ని వేల మంది అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. అందులో మెయిన్ స్టూడెంట్స్, నిరుద్యోగులు, ఒక 120 మంది ప్రొఫెసర్స్, డాక్టర్స్ ఉంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి. తెలంగాణలో మేము ఈసారి పోటీ చేయము అనుకొని రేవంత్ రెడ్డి తమ్ముడు సమిట్ పెడుతున్నారు కదా, అభివృద్ధి చేద్దామని చిత్తశుద్ధితో మేము మార్చి 4 వరకు ఊరుకున్నాం. ఎప్పుడైతే బాబు మోహన్ గారు నేను వరంగల్ నుంచి పోటీ చేస్తాను అని మేము నిర్ణయం తీసుకున్నాము, యునైటెడ్గా చిత్తశుద్ధి ఉందా లేదా ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అని ప్రశ్నించారు. లేదు అని తేలిపోయింది. నేను ఎంతవరకు పొత్తులు పెట్టుకోలే, మీ అందరికీ తెలుసు. బీజేపీ నాయకులు పేర్లు చెప్తా, మోదీ గారు, అమిత్ షా గారు రూపాయలు. కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, 10 మంది పెద్దలు, అహ్మద్ పటేల్ మమ్మల్ని పొత్తులు పెట్టుకోమన్నారు. ఎంపీ రాజ్యసభ సీట్లు ఇచ్చారు, ఫారెన్ మినిస్టర్ పోస్టులు ఇచ్చారు. వారి పాలసీలు, బీజేపీదేమో కమ్యూనల్ మతతత్వ పాలసీ, కాంగ్రెస్దేమో కుటుంబ కరప్ట్ పాలసీ. అందుకని మేము పొత్తులు పెట్టుకోలేదు. అయితే రేవంత్ రెడ్డి తమ్ముడు నన్ను కలిసిన తర్వాత, నేను ఆయన్ని ఇంట్లో కలిసాం, తర్వాత సెక్రటరియట్లో కలిశాను, అసెంబ్లీలో కలిశాను. ఆయన సింప్లిసిటీ, హ్యూమిలిటీ చూసి సార్ మీ ద్వారా అభివృద్ధి జరుగుతుంది. మీరు చూశారు ఆయన వీడియో చేయడం, నా పక్కన కూర్చోవడం, సమిట్ పెడదామని. ఆయన మీద ఇంత ఒత్తిడి తీసుకొస్తారా చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ?
మా బాబు మోహన్ గారికి నిన్న కాక మొన్న కూడా అనౌన్స్ చేశారు. వరంగల్లో మా ప్రజాశాంతి పార్టీ తరఫున టికెట్ ఇస్తే మేము తప్పకుండా మీ కాంగ్రెస్కి మద్దతు ఇస్తామని అన్నాం. లేదు, బీఆర్ఎస్ పెద్ద నాయకులు ఇక్కడికి వచ్చారు 7-8 సార్లు. వారు అడిగారు, ఓపెన్గా చెప్తున్నా, వారికి కూడా కండిషన్ పెట్టారు. బాబు మోహన్ గారికి మీరు వరంగల్లో మద్దతు ఇస్తే 10-12 సీట్లు మినిమం మిమ్మల్ని గెలిపిస్తుంది. ఎందుకంటే ఓట్ బ్యాంక్ మాతో ఉంది. మీరు అనొచ్చు, అవినీతి కుటుంబ కుల పార్టీలతో మీరు ఎందుకు ఒప్పుకుంటున్నారు మద్దతు ఇవ్వడానికని. కేవలం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అప్పు తీర్చడానికి, అభివృద్ధి చేయడానికి కంపెనీలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సమిట్ పెడుతున్నాడో తెలీదు, లేదో తెలీదు. లెటర్ ఇస్తానన్నారు, ఇవ్వలేదు. మరి దాన్ని ఏమనాలి? తమ్ముడు రేవంత్ రెడ్డి, నీకున్న ప్రెషర్ నాకు తెలుసు. 1000 కోట్లు సంపాదించాలి, ఢిల్లీ పంపించాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి. విశాఖపట్నం వెళ్ళావు నువ్వు, 15 కోట్లు ఖర్చు పెట్టి. నువ్వే